తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధర్మాన రామ్మోహన్ నాయుడు గారు మీకు వచ్చినటువంటి పెద్దలకి సత్కరిస్తారు. శ్రీ ధర్మాన కృష్ణదాస్ గారికి ధర్మాన రామ్మోహన్ నాయుడు గారు సాల్వతో సత్కరిస్తున్నారు. వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాం. గౌరవ కంబార్ రవిబాబు గారికి ధర్మాన రామ్మోహన్ నాయుడు గారు సాల్వ సత్కరిస్తున్నారు. వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాం. కోరుతున్నాను. సభకు నమస్కారాలు. సభాధ్యక్షులు జనార్దన్ గారు, వేదికను అలంకరించినటువంటి పెద్దలు, శ్రీకాకుళం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు ధర్మాన కృష్ణదాస్ గారు, ఈ నియోజకవర్గ ప్రముఖ నాయకులే కాదు, రాష్ట్రంలోని అతి తక్కువ మంది రాష్ట్ర రాజకీయాలని ప్రభావితం చేయగలిగినటువంటి నాయకుల్లో ప్రథములు, రాజనీతిజ్ఞులు, ఈ జిల్లాకే కాకుండా రాష్ట్రంలోనే అనేకమైనటువంటి ఉన్నత పదవులు చేసి రాజకీయాలలో ఒక మంచి మనిషిగా పేరుగాంచినటువంటి సహృదయులు, పెద్దలు, గౌరవనీయులు ధర్మాన ప్రసాదరావు గారు, మాతోటి సహచర శాసన మండలి సభ్యులు రామారావు గారు, యువ నాయకులు ధర్మాన రామ్మోహన్ గారు, వేదికను అలంకరించినటువంటి పెద్దలారా, జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి తగినటువంటి సలహాలు, సూచనలు స్వీకరించి గ్రామాలలోకి వెళ్ళి గడిచినటువంటి సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం యొక్క వైఫల్యాలని, ఇచ్చిన మాటలని ఏ విధంగా నెరవేర్చలేకపోయారన్నటువంటి విషయాలని బహిర్గతం చేస్తూ గ్రామాలలో ప్రజలందరికీ ఇంటింటికి వెళ్ళి అన్ని విషయాలు కూలంకషంగా గ్రామస్థాయిలో ప్రజానీకానికి తెలియజేయడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం గురించి పెద్దలు చాలా వివరంగా చెప్పారు, పురుషోత్తం గారు, మిగిలిన పెద్దలు కూడా. నాకు తెలిసి 77 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో అనేకమైనటువంటి రాజకీయ పార్టీలు వచ్చాయి, పోయాయి. ఎన్నికల సందర్భంలో ఆయా రాజకీయ పార్టీలు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు కానివ్వండి, వాళ్ళు తయారు చేసి ప్రజల్లో వదిలినటువంటి మేనిఫెస్టోలు, అధికారం చేపట్టిన తర్వాత ఇచ్చిన మాటని నిలబెట్టుకోలేనటువంటి పరిస్థితిని, మేనిఫెస్టోని వదిలేసినటువంటి పరిస్థితి, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్ష పార్టీలు ఉన్నటువంటి పార్టీలు ఏ విధంగా ప్రజల్ని మోసం చేసి మభ్యపెట్టి గెలిచినటువంటి పార్టీలు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోలేకపోయాయో ప్రజలకి వివరించి చెప్పే కార్యక్రమాన్ని బహుశా చాలా పార్టీలు చేసి ఉండలేదు అనుకుంటున్నాను నేను. ఇదొక వినూత్నమైనటువంటి కార్యక్రమం. సంవత్సర కాలంలో అనేకమైనటువంటి హామీలు సంపూర్ణంగా నిలబెట్టుకోలేనటువంటి పరిస్థితి కూటమి ప్రభుత్వానికి ఇవాళ. మనం ప్రజాస్వామ్య యుగంలో ఉన్నాం. ప్రజాస్వామ్యంలో ప్రజలకి ప్రభుత్వాలు జవాబుదారీగా ఉండాలి. బాధ్యతను విస్మరించి
అడుగడుగునా ప్రజల్ని మోసం చేద్దామని కనుక ప్రభుత్వాలు ఆలోచిస్తే, రాజకీయ పార్టీలు ఆలోచిస్తే, సందర్భం వచ్చినప్పుడు ప్రజలు వారి గొంతుకుని వినిపించాలి, వారి ఆలోచనలు బహిర్గతం చేయాలి, మాట తప్పినటువంటి ప్రభుత్వాలని, అధికారులని, ప్రజాప్రతినిధులను నిలబెట్టాలి. దానికి ప్రజల్ని చైతన్యవంతులు చేయవలసినటువంటి బాధ్యత కూడా మనందరి మీద ఉందని ఈ కార్యక్రమంలో ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఎన్నికల సందర్భంలో అనేకమైనటువంటి హామీలు ఇచ్చారు. వీళ్ళు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోవాలా. మరి ప్రజాస్వామ్యంలో రాజకీయ పక్షాలకు ఉన్నటువంటి విలువలేమిటి? సరికొత్త విధానాన్ని వాళ్ళ మనం అమలుస్తున్నాం. ఇదే రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో. గుర్తుపెట్టుకోండి, రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో. బహుశా ఎవరో దేశంలో ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టిండ్రు. సంవత్సర కాలంలో ఆ ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత ఎంత ప్రజా వ్యతిరేకత రావడం అనేది ఎక్కడా కూడా ఉండి ఉండదు. ఇవాళ అధికారంలో రావడానికి చంద్రబాబు నాయుడు గారు, కూటమి నాయకులు అనేకమైనటువంటి వాగ్దానాలు చేశారు. 14 లక్షల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అప్పులు చేసింది. రాష్ట్రం దివాలా తీస్తుంది, శ్రీలంకగా మారిపోతుందని గ్రామానికి తిరిగి కూటమి నాయకులు ప్రచారం చేశారు. చివరికి అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి గారు కానీ, ఫైనాన్స్ మినిస్టర్ గారి మాట్లాడినటువంటి మాటలో 5 లక్షల కోట్లని తీర్చేశారు. 5 లక్షల కోట్లు కూడా 2014 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు 2,74,000 కోట్ల రూపాయలు ఆ ప్రభుత్వం చేసినటువంటి అప్పు. ఇది కాగ్ నివేదిక, మనం చెప్తున్న మాట కూడా కాదు ఇది. అంటే ఇంత స్పష్టంగా ఉంటే కూటమి నాయకులు ఎన్నికల సందర్భంలో ఏం ప్రచారం చేశారు? ఒకళ్ళు 10 లక్షలు అంటారు, ఒకళ్ళు 11 లక్షలు అంటారు, ఒకళ్ళు 14 లక్షలు అంటారు. అంటే ప్రజల్ని మోసపూరితమైనటువంటి విధానాలతోటి ఎలాగైనా అధికారం చేపట్టాలనేటువంటి ఒక తాపత్రయంతో చేసినటువంటి కుట్ర ఇది. దీన్ని వాళ్ళ ప్రజలకి బహిర్గతం చేయాలి. వాళ్ళ ఎన్నికల సందర్భంలో మీరు అన్నటువంటి మాటలు ఏంటి? వాళ్ళ రాష్ట్రంలో 54 లక్షల మంది రైతాంగం ఉన్నారు. కూటమి అధికారంలోకి వస్తే ప్రతి రైతుకి సంవత్సరానికి 20,000 చొప్పున రైతాంగానికి అందరికీ కూడా ఇస్తామని మాట్లాడారు. ఇక్కడికి వచ్చిన అందరూ కూడా రైతులే. ఇవాళ ఈ సంవత్సర కాలంలో మీలో ఎవరికన్నా 20,000 రూపాయలు ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చిందా? లేదు, ఎవరికీ ఇవ్వాల. ఇది మోసం కాదా? ఇది ఎన్నికల సందర్భంలో ఎందుకు మాట్లాడారు మీరు? ఇచ్చినటువంటి హామీ నెరవేర్చలేమన్నటువంటి ఆలోచన మీకు ఉన్నప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు ఏమాట్లాడతారు? ఖజానా ఖాళీ అయిపోయింది, ఇద్దామనుకున్నారు కానీ ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది. మరి ఎన్నికల సందర్భంలో 14 లక్షల కోట్ల అప్పు ఉందని మీరే మాట్లాడి ప్రజలకి ఎలాంటి హామీ మీరు ఎలా ఇవ్వగలిగారు? చంద్రబాబు నాయుడు గారికి ఒక ఆలోచన ఉంటుంది. ఆయన ఎప్పుడు అధికారాన్ని చేపట్టినా ఎన్నికల సందర్భంలో అనేకమైనటువంటి హామీలు ఇచ్చి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత హామీలు మొత్తం పక్కన పడేస్తాడు. ఆయన ఎన్నికైనటువంటి ప్రతి సందర్భంలో కూడా నిరుద్యోగ యువతకి వృత్తి ఇస్తానని మాట్లాడతాడు. మొన్న గడిచినటువంటి ఎన్నికల్లో 14, 19లో కూడా అనేకమైనటువంటి హామీలు నిరుద్యోగులకు ఇచ్చాడు. మీకు గుర్తుంటుంది, 14లో ఎన్నికైన సందర్భంలో విశాఖపట్నం కేంద్రంగా 4 ఇంటర్నేషనల్ పారిశ్రామిక సమ్మిట్లు చేశారు. ఆ 4 సమ్మిట్లు అయిపోయిన తర్వాత ఆయన మీడియాలో మాట్లాడే మాటలు 20 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు మనకు వస్తున్నాయి, దాని ద్వారా 30 లక్షల మందికి నిరుద్యోగులకి ఉద్యోగాల అవకాశాలు వస్తున్నాయి,
అని ఆయన స్వయంగా మీడియాలో మాట్లాడారు. ఒక్క ఉద్యోగం వచ్చింది ఆయన చేసిన దాంట్లో, ఒక్క రూపాయైనా పెట్టుబడి వచ్చిందంటే ఏమీ లేదు. మళ్ళీ అదే మాట ఇవాళ మాట్లాడుతున్నాడు. మళ్ళీ రాష్ట్రంలో నిరుద్యోగులు దాదాపు 20 లక్షల మంది ఉన్నారు. కూటమి అధికారంలోకి వస్తే 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాను. ఒకవేళ ఇవ్వని పక్షంలో ఒక్కొక్క నిరుద్యోగికి నెలకి 3,000 చొప్పున, సంవత్సరానికి 36,000 రూపాయలు అందరికీ ఇస్తారని మాట్లాడాడు. మన గ్రామంలో నిరుద్యోగులు వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీ గ్రామాలలో ఈ సంవత్సర కాలంలో ఒక్కరికైనా సరే నిరుద్యోగ వృత్తి 3,000 రూపాయలు నెలకి ఇచ్చారా? ఎక్కడా లేదు. కేవలం అబద్ధాలు. తల్లికి వందనం అని మాట్లాడుతున్నాడు ఇవాళ. తల్లికి వందనం కింద దాదాపుగా 87 లక్షల మంది విద్యార్థులు రాష్ట్రంలో ఉన్నట్టు సుమారు అంచనా. మొన్న ప్రకటించినటువంటి తల్లికి వందనం కార్యక్రమంలో 63 లక్షల మందికి ప్రకటించాడు. దానిలో కూడా కొద్దిమందికే అరకొరగా ఇచ్చాడు. సంపూర్ణంగా కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి పాపాన పోవటం లేదు. కేవలం మోసం చేయటం, మభ్యపెట్టడం అనేది చంద్రబాబు నాయుడు గారికి అలవాటు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమం తీసుకున్నారు. ఇవాళ ఇది కూటమి ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీలు ఏమిటి, సంవత్సర కాలంలో ఆ హామీలను ఏ విధంగా నెరవేర్చలేకపోయాడు. ఇది కేవలం జిల్లా కేంద్రాలలో, మండల కేంద్రాలలో, నియోజకవర్గ కేంద్రాలలో సమావేశాలు పెట్టుకుని మాట్లాడుకోవటం కాదు. గ్రామ స్థాయిలో ప్రతి ఇంటికి ఈ సమాచారం చేరాలన్నటువంటి ఆలోచన ఈ కార్యక్రమం. ముఖ్యంగా ఇది ఎన్నికల సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి మేనిఫెస్టో. ఇందులో సూపర్ 6 అని, సూపర్ 7 అని 143 హామీలు ఇచ్చాడు. ఈ మేనిఫెస్టో నాయకులైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరి దగ్గర కూడా ఈ మేనిఫెస్టో ఉండాలి. దీన్ని గ్రామాలకి తీసుకువెళ్ళి ఆ గ్రామాలలో ప్రతి ఇంటిలో వ్యక్తుల్ని కూర్చోబెట్టి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సందర్భంలో ఇచ్చినటువంటి మాటలు, హామీలు, మేనిఫెస్టో ఇది. దీనిలో మీ గ్రామంలో ఉన్నటువంటి తల్లికి కానీ, చెల్లికి కానీ, అన్నకి కానీ, అక్కకి కానీ, బిడ్డలకి కానీ ఏమన్నా చెప్పిన మాట నెరవేర్చగలిగాడా అని మీరు వాళ్ళకి చైతన్యం కలిగించాలి. అందుకు ఈ మేనిఫెస్టో కాపీలు మీ అందరి దగ్గర కూడా ఉండాలి. ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ మేనిఫెస్టోలో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలనే మనం రోజు మాట్లాడుకోగలుగుతాం. మనం మాట్లాడుకోలేనటువంటి విషయాలు కూడా ఇందులో చాలా పొందుపరిచాడు ఆయన. ఉదాహరణకి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, క్రిస్టియన్లు 50 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నెలకి 4,000 చొప్పున పెన్షన్స్ ఇస్తానని ఇందులో పేర్కొన్నాడు. అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే అని కూడా రాశాడు ఇందులో. మీలో ఎవరికైనా ఈ సంవత్సర కాలంలో మీ గ్రామాలలో ఉన్నటువంటి వ్యక్తులకి 50 సంవత్సరాలు దాటిన అందరికీ కూడా పెన్షన్స్ వచ్చాయా? మరి ఇది అబద్ధం కదా, ఇది ప్రజల్ని మోసం చేయటం కదా ఇది. అందుకే వివరించి చెప్పాలి. ప్రజలకి మనం వాస్తవాలు తెలియజేస్తున్నాం. చంద్రబాబు ఇచ్చినటువంటి మాటని నెరవేర్చలేకపోయాడని ఆధారాలతో సహా నిరూపించడానికి ఈ మేనిఫెస్టో కాపీ కావాలి. ఇక్కడ ఒక విషయాన్ని మీకు గుర్తు చేస్తాను. 2014లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో వచ్చిన తర్వాత ఇలాంటి మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఆ మేనిఫెస్టో అధికారంలోకి వచ్చిన తర్వాత, అధికారం రాకముందు ఈ మేనిఫెస్టోని ఏం చేశాడంటే నెట్లో పెట్టాడు, విస్తృతంగా ప్రచారం చేశాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మేనిఫెస్టోని ప్రజలు ఎక్కడ బహిర్గతం చేస్తారో నేను భయపడి ఆ హామీలు నెరవేర్చలేక
ఆ మేనిఫెస్టోని ఇంటర్నెట్ నుంచి తొలగించేశాడు. వెతుకుదామన్నా సరే ఆ మేనిఫెస్టో కనపడదు. ఇవాళ కూడా మళ్ళీ ఆయన అదే పరిస్థితి చేయగలడు. అందుకే ఈ కాపీలు మీ అందరి దగ్గర ఉండాలి. దయచేసి గుర్తుపెట్టుకోండి, ఇది చాలా కీలకం. ఈ సంవత్సరం కాదు, ఈ 5 సంవత్సరాలు కూడా ఆయన ఇచ్చినటువంటి హామీలు ఇచ్చినటువంటి మేనిఫెస్టో కాపీ ఇది చాలా చాలా కీలకం. మొన్న ఒక సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడతారు, మా మేనిఫెస్టోను కనుక మీరు బహిర్గతపరిచి దాని గురించి మాట్లాడుతుంటే మీ నాలుకలు మందంగా ఉన్నట్టు భావిస్తాను, జాగ్రత్త అని హెచ్చరిస్తున్నాడు. మరో నాయకుడు, జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఈ మేనిఫెస్టో, ఉమ్మడి మేనిఫెస్టో గురించి మీరు మాట్లాడితే తాట తీస్తా తోలు తీస్తా అని ఆయన మాట్లాడుతున్నాడు. ఎవరిని తాట తీస్తారు, ఎవరిని తోలు తీస్తారు? మీరు ప్రజాస్వామ్యంలో ఉన్నాం. అధికారం ఎల్లప్పుడూ ఒకరి చేతిలో ఉండదు. ఇవాళ మీరు చేస్తున్నటువంటి పరిపాలన, దుష్ట పరిపాలన, రాక్షస పరిపాలనని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని మీరు బెదిరిస్తారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికులు మీరు బెదిరిస్తారా? ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి, కేంద్రంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలనే గడగడలాడించి రాష్ట్రంలో ఆ రోజున ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరికి తల వంచే నాయకుడు కాదు. మరో సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి పనులు చేయకండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పనులు చేస్తే పాముకి పాలు పోసినట్టే అని మాట్లాడుతున్నాడు. ఒక్క విషయాన్ని మీరు గుర్తుంచుకోండి చంద్రబాబు నాయుడు గారు, కారణాలు ఏమైనా కానీ అధికారంలోకి మీరు వచ్చారు. ఏ విధంగా వచ్చారనేది వాళ్ళ రాష్ట్ర ప్రజానికం కాదు, దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పక్షాలు, ప్రజలు కూడా మాట్లాడుకుంటున్నారు. ఏ కారణాల వల్ల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనేది విస్తృతమైనటువంటి చర్చ జరుగుతుంది వాళ్ళ దేశవ్యాప్తంగా. మీకు వచ్చినటువంటి ఓట్లు 1,53,00,000 మీకు వచ్చినటువంటి ఓట్లు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఓట్లు 1,32,00,000. పెద్ద వ్యత్యాసం కాదు ఇది. అంత మాత్రాన మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చులకన భావం చూడకండి. రాజ్యాంగబద్ధంగా ప్రమాణం చేసి 5 కోట్ల మంది ప్రజానీకానికి నాయకత్వం వహించే ఒక నాయకుడు మాట్లాడే మాటలేనా ఇవి? రాగద్వేషాలకు అతీతంగా రాష్ట్రంలో పరిపాలన చేస్తారని మాట్లాడారు మీరు. కానీ ఇవాళ మీరు చేస్తున్నటువంటి పరిపాలన ఏమిటి? ఇవాళ ఎన్నికల సందర్భంగా 2 విషయాలు ప్రస్తావించాడు ఆయన, ప్రధానమైనటువంటి విషయాలు. దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా ప్రస్తావించినటువంటి విషయాలు. ఆయనని నమ్మరేమో, ఆయన మాట నమ్మరేమోనని ఒక ప్రతిజ్ఞా పత్రాన్ని రాష్ట్ర వ్యాప్తంగా 5 కోట్ల మందికి రిలీజ్ చేశాడు. ఇది ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేసినటువంటి ప్రతిజ్ఞా పత్రం ఇది. ఇలాంటి ప్రతిజ్ఞా పత్రాన్ని ఎన్నికల సందర్భంలో భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఒక రాజకీయ పార్టీ రిలీజ్ చేసి ఉండదేమో. ఇందులో ఆయన మాట్లాడినటువంటి మాటలు భవిష్యత్తుకు గ్యారంటీ, ఇది బాబు గ్యారంటీ. చంద్రబాబు నాయుడు అనే నేను మన రాష్ట్ర ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని త్రికరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నాను. 2024లో టీడీపీ అధికారంలోకి వచ్చాక భవిష్యత్తుకు గ్యారంటీలోని వాగ్దానాలను ఎటువంటి వివక్షత లేకుండా, నిబంధనలు విధించకుండా అమలు చేయడంతో పాటు మన రాష్ట్ర అభివృద్ధికి పునరంకితం అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఇట్లు చంద్రబాబు నాయుడు. ఈ ప్రతిజ్ఞా పత్రాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మందికి పంచాడు. ఇది మరి ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి పరిపాలన ఏమిటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినటువంటి 1,32,00,000 మంది రాష్ట్రంలో ప్రజలు కాదా? ఆ ప్రజలకు అందించవలసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు
అమలు చేయవలసినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కాదా, మీది కాదా? ఇలాంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇది గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలియజేయవలసినటువంటి బాధ్యత, ఆయన ఇచ్చినటువంటి ప్రతిజ్ఞా పత్రాన్ని కూడా చూపించవలసినటువంటి బాధ్యత మనందరిలో కూడా ఉంది. ఇప్పుడు పురుషోత్తం గారు చూపించినటువంటి క్యూ కోడ్ మీరు కనుక ఓపెన్ చేస్తే అందులో కూడా ఈ ప్రతిజ్ఞా పత్రం ఉంటుంది. ఓపెన్ చేసి గ్రామాలలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి వెళ్ళి కూర్చొని వాళ్ళకి చూపించవలసినటువంటి బాధ్యత కూడా మనందరిగానే ఉంటుంది. మరో ముఖ్యమైనటువంటి ప్రకటన, ఇది కూడా దేశ చరిత్రలో ఎన్నికల సందర్భంలో ప్రజల్ని నమ్మించడానికి, మభ్యపెట్టడానికి, మోసం చేయడానికి బాండ్లను రిలీజ్ చేసినటువంటి ప్రభుత్వ పార్టీలు ఎక్కడా ఉండవు. గడిచినటువంటి ఆయన పరిపాలన చూసినటువంటి రాష్ట్ర ప్రజానీకం ఆయనని నమ్మరేమోననేటువంటి ఒక అభద్రతా భావంతో, నమ్మించాలనేటువంటి ఒక ఆలోచనతోటి ఇలాంటి బాండ్లని రిలీజ్ చేశారు. మీరు చాలా మంది సీనియర్లు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, అందరూ కూడా విషయ పరిజ్ఞానం కలిగి దాదాపు 50 సంవత్సరాల నుంచి ప్రజాస్వామ్యంలో రాజకీయ ప్రక్రియలో పాల్గొనేటువంటి వ్యక్తులు మీరందరూ కూడా. ఎప్పుడన్నా చూసారా? ఏ ఎన్నికలైనా, ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఇలాంటి బాండ్లను రిలీజ్ చేయటం చూసారా మీరు ఎవరన్నా? ఎన్నడూ జరగల. ఇందులో ఆయన మాట్లాడినటువంటి మాటలు, బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అనే మేము మన రాష్ట్ర ప్రజలు మా సమిష్టి నాయకత్వంపై ఉంచినటువంటి నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని త్రికరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నాం. 2024లో టీడీపీ, జనసేన సంయుక్త పార్టీ అధికారంలోకి వచ్చినాక మేమిద్దరం భవిష్యత్తు గ్యారంటీలోని వాగ్దానాలను అమలు చేయడంతో పాటు మన రాష్ట్ర అభివృద్ధికి, పురోగతికి సమన్వయంతో, పరస్పర సహకారంతో కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. ఇట్లు నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా సంతకాలు చేసి ఈ బాండ్లను రిలీజ్ చేశారు. ఇది మోసం కాదా? ఇది ఎంత మోసపూరితమైనటువంటి విధానం ఇది! ఆలోచించవలసిందిగా మీకు మనం చేస్తున్నా. 2-3 నిమిషాలు మాట్లాడి నేను ముగిస్తాను. వీళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలలో, ప్రజల్ని మోసం చేసినటువంటి విషయాలలో ప్రధానమైనటువంటి 3-4 విషయాలు మీ దగ్గర ప్రస్తావిస్తా. మీకు తెలియని విషయాలు కాదు, అయినా కూడా గ్రామ స్థాయిలో ప్రజలందరినీ చైతన్యం చేయవలసినటువంటి నైతిక బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి ఈ 2-3 విషయాలు కూడా మీ దగ్గర ప్రస్తావిస్తాను. నేను ఆడబిడ్డ నిధి, ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన మాట ఇది. రాష్ట్రంలో 1,80,00,000 మంది ఆడబిడ్డలుంటే ఒక్కొక్కరికి నెలకి 1,500 చొప్పున, సంవత్సరానికి 18,000 రూపాయలు ఇస్తానని మాట్లాడారు. ఈ సంవత్సర కాలంలో గ్రామాలలో ఉన్నటువంటి ఆడబిడ్డలకి ఈయన ఇచ్చినటువంటి హామీ ఎవరికన్నా ఒకరికి వచ్చిందా? ఎవరికీ రాదు. దీని ప్రకారం 32,400 కోట్ల రూపాయలు రాష్ట్రంలో మహిళలకు ఇవ్వాలి ఈ సంవత్సర కాలంలో. అలాగే అన్నదాత సుఖీభావ కిందని ఇందాకే మాట్లాడాను. దాని ప్రకారం దాదాపు 10,717 కోట్ల రూపాయలు ఇవ్వాలి. ఒక్క రూపాయి ఎవరికి ఇవ్వాలి. అలాగే నిరుద్యోగ భృతి కింద రాష్ట్రంలో ఉన్నటువంటి 20 లక్షల మంది నిరుద్యోగులకి సుమారుగా 7,200 కోట్ల రూపాయలు ఇవ్వాలి. ఒక్కరికి కూడా ఇవ్వాల. తల్లికి వందనం కింద దాదాపు 87 లక్షల మంది సుమారుగా ఉంటే బిడ్డలు, స్కూల్కి వెళ్ళే బిడ్డలు, ఎన్నికల సందర్భంలో వాళ్ళే మాట్లాడారు. ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి 1,500 ఇస్తామని, 15,000. దాని ప్రకారం సంవత్సర కాలంలో దాదాపు 13,111 కోట్ల రూపాయలు ఇవ్వవలసి ఉంది. ఈ విధంగా మొత్తంగా చూస్తే
79,816 కోట్ల రూపాయలు ఈ సంవత్సర కాలంలో ఇచ్చిన మాట కోసం నిలబెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ బడ్జెట్లో ఆయన ఇచ్చింది 17,170 కోట్లు మాత్రమే. ఎవరిని మోసం చేస్తారు మీరు? ఈ విషయాలన్నీ కూడా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజానీకానికి తెలియజేయవలసినటువంటి బాధ్యత మనందరి మీద కూడా ఉంది. మరో 2 విషయాలు మాట్లాడి ముగిస్తాను నేను. ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశం ఇది. ఉత్తరాంధ్ర సృజన స్రవంతి పోలవరం ప్రాజెక్టు ద్వారా ప్రతి సంవత్సరం సుమారుగా 3,000 టీఎంసీ నీరు గోదావరి నుంచి వృధాగా వెళ్ళిపోతుంది. గోదావరిలో ఆనకట్ట కట్టి పోలవరం దగ్గర ప్రధానంగా ఉత్తరాంధ్ర సృజన స్రవంతి ద్వారా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకి దాదాపు 6 లక్షల ఎకరాలకి సాగునీరు, 22 లక్షల మందికి తాగునీరు ఇవ్వాలని ఒక ప్రధానమైనటువంటి ఆలోచన ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చేయగలిగారు. కానీ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 ఆగస్టు 28వ తేదీ కేంద్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో ఒక ప్రధానమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. పోలవరం ఎత్తుని 45.7 మీటర్లు ఉంచాలి. అంత ఎత్తుంటేనే పూర్తి సంపూర్ణమైనటువంటి ఉత్తరాంధ్ర సృజన స్రవంతి ద్వారా ఈ 3 జిల్లాలకి సాగునీరు కానీ తాగునీరు కానీ ఇవ్వగలమనేటువంటి ఆలోచన. అప్పుడు దాని నీటి సామర్థ్యం 159.67 ఉంటుందని ఒక ఆలోచనది. టీఎంసీ వాటర్ ఉంటుందని ఒక ఆలోచన. కానీ ఆ రోజు ఆగస్టు 28 జరిగినటువంటి సమావేశం, కేంద్ర సమావేశంలో ఆ ఎత్తుని కుదిస్తూ కేవలం 41.17 మీటర్లకు తగ్గించి కేంద్ర మంత్రిమండలి తీసుకున్నటువంటి నిర్ణయం అది. ఈ జిల్లాకు సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యులు కేంద్రంలో మంత్రిగా ఉండి ఆనాడు జరిగినటువంటి మంత్రివర్గ సమావేశంలో కూర్చొని కనీసం దానికి అభ్యంతరం కూడా తెలియకుండా ఆ తీర్మానాన్ని ఆమోదించడం వల్ల ఇవాళ ఉత్తరాంధ్ర ప్రాంతానికి తీవ్రమైనటువంటి అన్యాయం జరగబోతుంది. ఉత్తరాంధ్ర సృజన స్రవంతి ద్వారా ఏదైతే రాజశేఖర రెడ్డి గారు కలలుగన్నటువంటి ఈ ప్రాంత ప్రజానీకానికి 6 లక్షల ఎకరాలకి 22 లక్షల తాగునీటికి పునాది వేశారు రాజశేఖర రెడ్డి గారు. దానికి విఘాతం కలిగించే విధంగా కనీసం కేంద్ర మంత్రిమండలిలో కూర్చొని అభ్యంతరం కూడా తెలియజేయనటువంటి మంత్రివర్యులు ఈ జిల్లాలో ఉన్నారు. అలాంటి నాయకత్వం ఈ జిల్లాలో ఇవాళ ఉంది. ఇవాళ ఆలోచించవలసిందిగా మీకు మనం చేస్తున్నాం. మరొక ముఖ్య విషయాన్ని మీకు తెలియజేస్తా. ఇవాళ రైతాంగానికి ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉందంటే చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు కూడా రైతులంటే చులకన భావం, వ్యవసాయం అంటే పనికిరాదు అన్నటువంటి ఆలోచన అయింది. ఆయన అధికారంలో ఉన్నప్పుడు వ్యవసాయం దండుగాని మాట్లాడినటువంటి మాట రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ రైతు కూడా మర్చిపోలేడు. ఎన్నికల ముందు మాట మాట్లాడతాడు, ఎన్నికలు అయిపోయిన తర్వాత మరో మాట మాట్లాడతాడు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగాన్ని ఏ విధంగా ఆదుకున్నాడో మీ అందరికీ తెలుసు. ఇన్పుట్ సబ్సిడీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. ఇవాళ ఉందా ఇన్పుట్ సబ్సిడీ? లేదు. ఆర్బీకేలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టాడు. ఇవాళ ఉన్నాయా ఆర్బీకేలు? రైతు భరోసా కేంద్రాలు రాష్ట్ర వ్యాప్తంగా మూసేశారు. ఇవాళ విత్తనాల నుంచి పంట కొనుగోలు దాకా ప్రభుత్వమే రైతాంగాన్ని ఆదుకోవాలి అని ఒక ప్రధానమైనటువంటి ఆలోచన. కానీ వీళ్ళందరూ ఆలోచన రాష్ట్రంలో అన్ని ప్రాంతాలలో రైతులు తీవ్రమైనటువంటి మనోవేదనతో ఉన్నారు. పండించిన పంటకి గిట్టుబాటు ధర లేదు. ఎక్కడ చూసినా కూడా వరికి కానీ, చెరకు కానీ, పొగాకు కానీ, మిర్చి కానీ, చివరికి పంటలు పండించినటువంటి మామిడి రైతులు కూడా నిన్న మొన్న మనం చూసాం. చిత్తూరు జిల్లాలో మామిడి ధర ఘోరంగా పడిపోయి 2 రూపాయలకి కేజీ కూడా కొనలేనటువంటి పరిస్థితి వస్తే రాష్ట్ర ప్రభుత్వాన్ని మేల్కొల్పాలి, రైతాంగానికి నష్టం పోకుండా రైతాంగాన్ని ఆదుకోవాలనేటువంటి ఎన్ని విజ్ఞప్తులు చేసినా పట్టించుకోకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వారిని పరామర్శించడానికి వెళితే ఎన్ని ఆంక్షలు పెట్టారు.
ఇదే ప్రజాస్వామ్యంలో పరిపాలనా విధానం. మాట్లాడితే అరెస్టులు చేస్తున్నారు, గొంతెత్తితే గొంతు పీసగా నొక్కేస్తున్నారు. ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, సైనికులు ఈ ప్రభుత్వం పెట్టే ఏ ఆంక్షలు కూడా లెక్క చెయ్యరు. ప్రజా వ్యతిరేక విధానాల ద్వారా పరిపాలిస్తున్నటువంటి మీ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ మీరు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవడానికి, ప్రజల పక్షాన ప్రజా గొంతుకే వినిపించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సిద్ధంగా ఉంటారని గుర్తుపెట్టుకోండి. ఇలాంటి కార్యక్రమాల్ని అన్నీ కూడా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకు తెలియజేద్దాం. అదే ఇవాళ బాబుకు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం, రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో, ప్రజల్ని చైతన్యవంతులు చేసే కార్యక్రమంలో భాగంగా చైతన్యవంతులు కావాలని పెద్దలు ధర్మాన ప్రసాదరావు గారు, రాజనీతిజ్ఞులు, ఆయన వెనక నుంచి మమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తూ కార్యక్రమాలు ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, వారి సలహాలు సంప్రదింపుల ప్రకారం అన్ని కార్యక్రమాలు కూడా చేస్తున్నాం. ఇవాళ వారు స్వయంగా వచ్చి మనతో కూర్చొని వారి ఆలోచన ప్రకారం ఇంత డిసిప్లిన్గా కార్యకర్తలందరినీ కూడా క్రమశిక్షణతో నడిపిస్తూ నియోజకవర్గంలోనే కాదు జిల్లాలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి వారిచ్చే సలహాలు సంప్రదింపులు ఎల్లవేళలా ముందుకు నడిపిస్తామని తెలియజేసుకుంటూ, వీలైనంత త్వరలో వారు కూడా మనందరికీ ముందుండి నడిపించే కార్యక్రమంలో భాగస్వాములు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికులుగా ఒకే ఒక మాట మాట్లాడుతున్నా, ఈ రాష్ట్రంలో ప్రజా వ్యతిరేకత మొదలైంది. ఎప్పుడు ఏ ఎన్నిక వచ్చినా, సర్పంచ్ ఎన్నిక వచ్చినా, ఎంపీడీసీ ఎన్నిక వచ్చినా, జడ్పీడీసీ ఎన్నిక వచ్చినా, ఎమ్మెల్యే ఎన్నిక వచ్చినా, ఎంపీ ఎన్నిక వచ్చినా, కూటమి ప్రభుత్వాన్ని కోకటి వేళ్లతో పెకలించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజానీకం సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటారు. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలు ధర్మాన కృష్ణదాస్ గారికి, కుంభా రవిబాబు గారికి